ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దాన ధర్మాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దాన ధర్మాలు అనేవి దానం ధర్మం అన్న రెండు పదాల కలయికతో ఏర్పడిందనమాట. దానం యొక్క ధర్మాలు అన్న షష్ఠీ తత్పురుష సమాసం. ఒక వ్యక్తి తన్ను యాచించినప్పుడు ఇచ్చేది దానం. అతడు యాచించకుండానే అతని అవసరాన్ని గుర్తించి దాత ఇచ్చేదాన్ని ధర్మం అని పెద్దలు చెప్తారు. దానం సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలుగా ఉంటుందని భగవద్గీత వివరిస్తుంది. దానం యొక్క ధర్మాన్ని పాటించేవారు దేశకాల పాత్రతల్ని గుర్తించి దానం చేయాలి. ధర్మ శబ్దం అతి విస్తృతమైన అర్థం కలిగి ఉంది. దానం కూడా అందులో ఓ భాగమే. తను చేసే కర్మ ద్వారా ఇతరులని బాధపడతారని భావిస్తే చేయకుండా ఉండేదే ఉత్తమమైన దానం. ఇచ్చే దానం తీసుకునే వ్యక్తి అర్హుడా లేదా అపాత దానం చేస్తున్నామా అని ఆలోచించి చేయాలి. దానం అంటే కీర్తి కోసం కాంక్షించేది కాదు. అది అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమోత్తమైంది. రోగపీడితులకి ఆరోగ్య దానం చేస్తే వేలాది యాగాలు చేసిన ఫలితం వస్తుంది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, ఈ కలియుగంలో దానం. ఈ యుగాన దానం ద్వారా 3 యుగాల్లో చేసినటువంటి తపస్సు, జ్ఞానం, యజ్ఞ ఫలాలన్నీ పొందొచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమయ్యే శుభవేళ అది రాబోయే వేసవి శుభసూచకం. అలాంటప్పుడు పురాణాల్లో సంక్రాంతి గురించి అనేక కథలు ఉన్నాయి. ఈ కల్పం ఆరంభంలో ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయిన సమయంలో శ్రీహరి ఆదివరాహ రూపం ఎత్తి భూమిని ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళానికి తీసుకెళ్తూ సముద్రంలో దూకుతూ ఉన్న అతన్ని శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి సంహరించాడు, భూమిని ఉద్ధరించాడు. అందుకనే వరాహస్వామిని ప్రార్థిస్తే కష్టాలు ఉండవు, అన్నీ సంతోషాలే ఉంటాయి. వరాహస్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండు దానం చేస్తారు. దీన్నే కూష్మాండ దానం అని అంటారు. సంక్రాంతి రోజున బ్రాహ్మలకి కూష్మాండ దానం చేయాలి. ఈ దానం చేయడం వల్ల సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు సమర్పించినట్లుగా అవుతుందని మన పెద్దల విశ్వాసం. కన్యాదానం గురించి తెలుసుకుందాం. గంగా నదిలో ఇసుకను సప్తర్షి మండలం వరకు పోసి 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఇసుకరేణువును ఇసుక కుప్పలను తీసివేసే సమయంతా కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసం ఉంటాడు. అలాగే నువ్వుల్ని సూర్యమండలం వరకు పోసి ఒక్కొక్క గింజను తీసినంతకాలం సర్వసుఖాలు కన్యాదాత బ్రహ్మలోకంలో పొందుతాడు. కాబట్టి కన్యాదాత చాలా గొప్పవాడు. కాబట్టి కన్యాదానం తప్పనిసరిగా చెయ్యాలి. ఎంతో అదృష్టం ఉంటే కానీ కన్యాదానం చేయలేరు. ఈ మహా సంసార చక్రంలో పశుపక్షాదులుగా ఎన్నో జన్మలెత్తాక అదృష్టం కొద్దీ మానవ జన్మ కలుగుతుంది. అప్పటి నుంచి తెలిసి కానీ తెలియక కానీ చేసిన మహాపాతకాలు, ఉపపాతకాలు, ఇలాగా అనేక విధాలైన పాతకాలన్నీ కూడా పోవాలంటే తన వంశంలో తన వెనుక 10 తరాల్లోనూ తరువాత 10 తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా రక్షించి శాశ్వతమైన పుణ్యలోకాలు పొందేట్లు చేయడానికి ఈ కన్యాదానం చాలా ఉపయోగపడుతుంది. గంగానదిలోని అణురేణువుల రాశిగా సప్తఋషి మండలం వరకు పోస్తే అంతకాలం వారు బ్రహ్మలోకంలో ఉంటారు కన్యాదానం చేసిన వాళ్ళు. కాబట్టి
అశ్వమేధ యజ్ఞ పుణ్యఫలానికి 3 రెట్లు లభిస్తుంది. విష్ణు సాయుధ్యం పొందడానికి కూడా ఈ కన్యాదానం ఎంతో ఉపయోగకరిస్తుంది. కాబట్టి కన్యాదానం తప్పనిసరిగా చేయాలి. మహాదానాలు అంటే ఏంటో తెలుసుకుందాం. హిరణ్యదానం అంటే బంగారం దానం చేయడం, అశ్వదానం, తిలదానం, ఆంబోతు దానం, దాసీదానం, శకటదానం, భూదానం, గృహదానం, కన్యాదానం, గోదానం, వీటన్నిటిని మహాదానాలు అంటారు. అన్నదానం తర్వాత విద్యాదానం గొప్పది. మనువు విద్యాదానం మహోన్నతమైన ఫలం అని చెప్పాడు. నీరు, అన్నము, గోవులు, భూమి, వస్త్రాలు, బంగారము, దినసరి భత్యాలు, వీటన్నిటికన్నా కూడా విద్యాదానం గొప్పదని అంటారు. వస్తువులు, ధనము లాంటివి దానం ఇస్తే వారికి ఉపయోగపడతాయి. అదే విద్యాదానం చేస్తే వారికి, వారి కుటుంబం అంతటికి కూడా ఉపయోగపడుతుంది. మహాదానాల గురించి తెలుసుకున్నాం కదా. ఏ ఏ దానాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం. కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. బంగారాన్ని దానం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి. గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది. ఏనుగుని దానంగా ఇస్తే శివలోక సాన్నిధ్యం. ఇల్లు దానం చేస్తే విష్ణువు యొక్క కరుణ లభిస్తుంది. నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ. భూదానం చేస్తే శివలోక నివాసం. ఎద్దుని దానం చేస్తే మృత్యుంజయ లోకంలో జన్మ. గోవుని దానం చేస్తే వైకుంఠ నివాసం కలుగుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఉన్నదానిలో దానం చేసి మనం మన జన్మని ధన్యం చేసుకోవాలి. రేఖలు, రంధ్రాలు ఉన్న సాలగ్రామాలు ఈ కలియుగంలో గండకీ నదీ తీరంలో మనకి లభిస్తాయి. యజ్ఞ యాగాలు, మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామ పూజ. సాలగ్రామాలని దానం చేయడం కంటే మించింది లేదు. ఆ సాలగ్రామ దానం చాలా పుణ్యప్రదమైంది. ఆ సాలగ్రామాన్ని పూజించి విష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానానికి మించిన దానం లేదు. ఇతరుల ఆకలిని తృప్తిపరిచి మనం వారికి భోజనం పెడితే గనక అన్ని పుణ్యాల కంటే కూడా అన్నదానం చేయడం వలన వచ్చే పుణ్యం ఎంతో గొప్పది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అన్నదానం చేయాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.